నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటున్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. దాసరి విజ్ఞాన్ గారు, ముఖ్యంగా హీరోయిన్ రష్మిక టాలీవుడ్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఆ వ్యాఖ్యలకి కౌంటర్లు ఇస్తున్నారు. ఆమె ఏం చెప్పిందంటే, మగవాళ్ళకు కూడా పీరియడ్స్ ఉంటే బాగుండు అన్నట్టు కూడా ఆమె చేసిన కామెంట్లకు ఇటు యువత నుంచి కూడా, ముఖ్యంగా అబ్బాయిల నుంచి భారీ ఎత్తున కౌంటర్లు, ఆ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. రష్మి యొక్క వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? ఒకనొక ఎదిగే స్టేజ్ అనేది ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఒక ఆడమనిషి ఫస్ట్ టైం మెచ్యూర్ అయిందో, అప్పుడు అది ఒక పండగలా వాళ్ళు ఒక ఫంక్షన్ చేసుకున్నా, ఆ తర్వాత ఆమెను కాపాడుకోలేక తల్లిదండ్రులు చచ్చిపోతూ ఉంటారు. ఎప్పుడు ఎవడొచ్చి చెయ్యేస్తాడో, ఎవడు ఎలా తగులుతాడో, ఏం చేస్తారో అని ఒక భయం. ఆ భయం లేడీస్కే ఉంటుంది. అవునా? అప్పుడప్పుడే మీసాలు వచ్చిన అబ్బాయికి ఉండదు మోస్ట్లీ. నెక్స్ట్, ఒక ఊర్లో 10th క్లాస్ వరకే స్కూల్స్ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్కి మండలంకి వెళ్ళాలి, డిగ్రీ చదవాలంటే పక్కనున్న సిటీకి వెళ్ళాలి అన్నప్పుడు, మండలంకి వెళ్ళే నా కూతురు సేఫ్గా ఇంటికి వస్తుందో రాదో, ఆ గంట జర్నీకే అని చెప్పేసి 10thకే చదువు ఆపేసి ఇంట్లో కూర్చోపెడతారు. అదే మగాడు అనుకో, డైరెక్ట్ తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తారు, రై ఉండి ఇక్కడే అని. అవునా? ఈ ప్రాబ్లం కూడా లేడీస్కే. నెక్స్ట్, సిటీకి వచ్చినా సరే చాలా ఫ్రీగా హ్యాపీగా 50 రూపాయల్లో ర్యాపిడో ఎక్కి ఈ కాలనీ నుంచి పక్క కాలనీలో దిగొచ్చు అబ్బాయి అయితే. అదే ఆడది పాపం 10 మంది ఉన్న బస్సు అన్న ఎక్కాలి, లేదు అనుకుంటే 150 పెట్టి ఆటో అన్న మాట్లాడుకోవాలి. అంత ఫ్రీగా హ్యాపీగా ర్యాపిడో ఎక్కలేదు. ఈ ప్రాబ్లం కూడా ఆడదానికే. అండ్ నెక్స్ట్, నెలంతా చాలా సీరియస్గా పనిచేసేటప్పుడు సడన్గా ఎగ్జామ్స్ వచ్చినా, ఏదైనా అర్జెంట్ ఇంటర్వ్యూ ఉన్నా, ఏదైనా వెరీ బిగ్ కాన్ఫరెన్స్ ఉన్నా, ఖచ్చితంగా నేను అటెండెన్స్ ఇవ్వాలి అనే అంశం ఉన్నప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లం ఉంటుంది కదా. ఆ ప్రాబ్లం వస్తే, పొత్తి కడుపులో నొప్పి ఉన్నప్పుడైనా సరే ఎనర్జీ ఉండదు, మాట్లాడలేరు, అంటే ఓ టైప్ ఆఫ్ కాన్ఫిడెంట్గా ఉండలేరు, రోజు ఉన్నంత చురుగ్గా ఉండలేరు ఓ 2-3 రోజులు. అవునా? ఈ ప్రాబ్లం కూడా ఆడదానికి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఈవెన్ సినిమాల్లోకి వచ్చినా సరే, నువ్వు సినిమాలో యాక్ట్ చేయాలి అనుకుంటే అదే 10 మంది అబ్బాయిలు వస్తే, రేపు హీరో ఫ్రెండ్స్ మీరు అందరు వచ్చేయండి అంటాడు. హీరోయిన్ ఫ్రెండ్స్ 4 క్యారెక్టర్లు ఉన్నా, యాక్చువల్లీ రోల్కి చాలామంది ఉన్నారు, మీరు ఇంకేమైనా ఇస్తారా అని అడిగేవాడు ఒకడు ఉంటాడు. ఈ ప్రాబ్లం ఆడదానికి ప్రతి చోట. ఈవెన్ ఏదైనా నష్టం జరగకూడని నష్టం జరిగినా ఆ జరిగేది కూడా ఆడదానికి. అండ్ మళ్ళీ మొన్న ఇన్స్టాలో వాడేవాడో సామాన్లు అని మాట్లాడాడు, గుర్తుందా? ఆ టాపిక్ కూడా. మగాడి సామాన్లు బాగున్నాయని ఎవడు అండు. ఆ ప్రాబ్లం ఆడదానికే. అవునా కదా చెప్పు, సీరియస్లీ. సో ఇన్ని సమస్యలు లేడీస్ ఫేస్ చేస్తున్నప్పుడు ఒక్క మెన్షన్స్ అనేది మొగాళ్ళకు కూడా పెడితే, ఈ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు కూడా అనుభవిస్తే అప్పుడు కదా ఈక్వాలిటీ వస్తుంది. ఊరికే ఆడది అనడం కాదు. ఆ పురిటి నొప్పులు కూడా అబ్బాయి అనుభవిస్తే, దాని మీద కొన్ని సినిమాలు కూడా వచ్చాయి క్రియేటివ్గా, అది కూడా అబ్బాయి అనుభవిస్తే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా ఆడవాళ్ళు పడే బాధ ఏంటో అని చెప్పుకొచ్చింది. తన ఉద్దేశం అది మెచ్చుకోదగ్గ అంశం. అందుకే తను చెప్పిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు. సీరియస్లీ చూస్తున్నంతసేపు కూడా అదే అనిపించింది. షీ డిడ్ వెల్. తన ఆలోచన విధానం అంత మెచ్యూర్డ్గా ఉంది కాబట్టే లాస్ట్ టైం డీప్ ఫేక్ వీడియోని కూడా తను చాలా అనర్గళంగా ఎదుర్కొనింది. ఎలా అంటే, అప్పుడు తను అన్న డైలాగ్ తెలుసా, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా కాబట్టి నాకు జరిగిన దీన్ని నేను ఇంత బహిరంగంగా చెప్పగలిగా. అదే నా ఏజ్లో ఉండే సాధారణ అమ్మాయిలు, ఊర్లలో ఉండే అమ్మాయిలు, ఇంటర్మీడియట్ అమ్మాయిలు, వాళ్ళు చెప్పుకోలేరు కదా. అండ్ చెప్పుకోలేరు, పైగా అక్కడ నాగరికతకి కొంచెం అటు ఇటుగా ఉంటే, ఇప్పుడు వాడు ఎవడో వచ్చి ఇదిగో మీ చెల్లిరా, మీ అక్కరా అంటే నిజమేనేమో అనుకొని అక్కనో చెల్లినో నరికేస్తాడు వాడు. నిజం అనుకొని, తెలీదు, ఇగో నీ కూతురు చూడు ఏం పని చేస్తుందో అంటే నిజమని నమ్మేస్తాడు. ఇప్పుడున్న టెక్నాలజీ అట్లా ఉంది. అవునా కదా? ఆ పిల్లకి తెలియదు నిజమే, తను కాదు, అట్లా క్రియేట్ చేస్తున్నారు, అంత న్యాచురల్గా క్రియేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నా కాబట్టి నేను చెప్పగలిగా,
విలేజ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? డిప్రెషన్కి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటారు, చచ్చిపోతారు, ఉండరు. నేను కాబట్టి ఫైట్ చేయగలిగా, వాళ్ళు ఫైట్ చేయలేరు. బ్లాక్మెయిల్ చేస్తే లొంగిపోతారు, ఏడుస్తారు, ప్రాణాలు తీసుకుంటారు. సో దాని మీద పెద్ద ఉద్యోగం నడిస్తే ఇంకెప్పుడు డీప్ ఫేక్లు ఉండవని ఆ రోజు గట్టిగా సౌండ్ వినిపిస్తే చాలామంది మద్దతు పలికారు, అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి. సో చిరంజీవి కూడా కంప్లీట్ ఇచ్చారు ఇప్పుడు. ఇప్పుడు చిరంజీవి గారు కంప్లైంట్ ఇచ్చింది అంటే అప్పటి నుంచి ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా రష్మిక గురించి కదా మనం మాట్లాడేది, తన మెచ్యూరిటీ లెవెల్స్ ఆర్ వెరీ హై. ఎందుకో తెలియదు, సీరియస్లీ. తన ఆలోచన విధానం కానీ, ప్రపంచం గురించి తనకున్న నాలెడ్జ్ కానీ, సమాజం పట్ల తనకున్న నాలెడ్జ్ కానీ, తను ఒక స్త్రీ కాబట్టి ఆడవాళ్ళ మీద తనకున్న ప్రేమ కానీ నెక్స్ట్ లెవెల్, అంటే హై మెచ్యూర్డ్ స్టాండర్డ్స్ లాగా ఉంది. అందుకని చెప్పేసి ఐ రెస్పెక్ట్ హర్. తను అన్న దాంట్లో నాకు ఏం తప్పు అనిపించలేదు. ఇంకా అదేంటిది చేతులు జోడించి దండం పెట్టాలనిపించింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.